నో యువర్ ఛానల్ నో యువర్ బైబిల్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ వారం డౌటింగ్ థామస్ అనేటువంటి బైబిల్లో ఒక ప్రముఖ వ్యక్తిని గురించి తెలుసుకుందాం. ఈ డౌటింగ్ థామస్ అనే థామస్ ద అపోస్టిల్ యేసుక్రీస్తు ఎంపిక చేసినటువంటి 12 మంది అపోస్తలులో ఒకరు. ఆయన అసలు పేరు థామస్. థామస్ అనే అరామిక్ పదానికి కవలా అంటే ట్విన్ అని అర్థం. గాస్పెల్ ఆఫ్ జాన్లో ఆయన్ను గ్రీకు పదమైన డిడిమస్ అని కూడా పిలుస్తారు. అది కూడా కవలనే అర్థాన్ని ఇస్తుంది. అయితే డౌటింగ్ థామస్ అనేటువంటి పేరు ఆయనకి ఎలా వచ్చింది? యేసు సిలువ వేయబడి మరణించిన తర్వాత 3వ రోజున పునరుత్థానమయ్యాడని ఇతర శిష్యులు థామస్కి చెప్పారు. కానీ ఆయన వెంటనే నమ్మలేదు. గాస్పెల్ ఆఫ్ జాన్ ప్రకారం థామస్ ఇలా అన్నారు: ఆయన చేతులలో మేకుల గుర్తులు నేను చూసి వాటిని తాకి ఆయన ప్రక్కలో నా చేయి పెట్టకపోతేనే కానీ నేను నమ్మను అని. ఆ కారణంగానే ఆయనకి డౌటింగ్ థామస్ అనే పేరు వచ్చింది. డౌటింగ్ థామస్ అంటే సందేహించినటువంటి థామస్ అని అర్థం. అయితే 8 రోజుల తర్వాత యేసు మళ్ళీ శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. ఈసారి థామస్ కూడా అక్కడే ఉన్నాడు. యేసు థామస్తో ఇలా అన్నారు: నీ వేలు ఇక్కడ పెట్టి నా చేతులను చూడు, నీ చేయి చాచి నా ప్రక్కలో పెట్టు, అవిశ్వాసిగా కాక విశ్వాసిగా ఉండని. అప్పుడు థామస్ వెంటనే ఇలా ప్రకటించాడు: నా ప్రభువా, నా దేవుడా. ఇది కొత్త నిబంధనలో యేసును దేవుడిగా అంగీకరిస్తూ చేసిన అత్యంత స్పష్టమైన విశ్వాస ప్రకటనలో ఒకటిగా అనేక క్రైస్తవ సంప్రదాయాలు భావిస్తాయి. యేసు తర్వాత ఇలా చెప్పాడు: నన్ను చూసి నమ్మావు, చూడకుండా నమ్మిన వారు ధన్యులు. అయితే థామస్ను కేవలం సందేహంగా చూసే వ్యక్తిగా మాత్రం చూడడం చిత్రం కాదు. గాస్పెల్ ఆఫ్ జాన్లో యేసు మళ్ళీ జూడియాకు వెళ్దామని చెప్పినప్పుడు ప్రమాదం ఉన్నప్పటికీ మనము వెళ్ళి ఆయనతో కలిసి చేరిపోదామని అన్నాడు. అర్థం కాని విషయాన్ని నటించలేదు. సత్యాన్వేష ఆయన తాను స్వయంగా నిర్ధారించుకునే వారనే కోరికతో చూపించాడు. ఆయన ఒకసారి నమ్మిన తర్వాత తన విశ్వాసానికి కట్టుబడి దృఢ విశ్వాసం కలవానిగా ఉన్నాడు. అందుచేత ఆయన డౌటింగ్ థామస్ అని అంటారు. అయితే ఆయన భారతదేశానికి వచ్చాడా అనే సందేహం చాలా మందికి వస్తుంటుంది. థామస్ ద అపోస్టిల్ భారతదేశానికి వచ్చాడనే సాంప్రదాయం చాలా పురాతనమైనది. ఈ సాంప్రదాయం ప్రకారం క్రీస్తు శకం 52వ ప్రాంతంలో థామస్ దేశంలోని కేరళ ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ అనేక మందికి సువార్త ప్రకటించాడు. తర్వాత చెన్నై, పూర్వం మైలాపూర్ ప్రాంతంలో సేవ చేశాడు. చివరకు అక్కడే అమరుడయ్యాడని సాంప్రదాయం చెబుతుంది. అయితే వివరాలకు సంబంధించి ప్రత్యక్ష సమకాలీన చారిత్రక ఆధారాలు పరిమితంగా ఉన్నాయి. ఇవి ప్రధానంగా తరువాతి శతాబ్ద క్రైస్తవ సంప్రదాయం, ముఖ్యంగా యాక్ట్స్ ఆఫ్ థామస్ వంటి గ్రంథాల ద్వారా ప్రసిద్ధి చెందాయి. అందువల్ల చరిత్రకారుల్లో దీనిపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. సాంప్రదాయ ప్రకారం మైలాపూర్ సమయంలో సువార్త ప్రకటిస్తుండగా ఈటలతో గుచ్చి హతమార్చబడ్డాడని అంటారు కొందరు. అందుకే ఆయన క్రైస్తవ సాంప్రదాయాలు ఒక అమర సాక్షిగా, మార్టైర్గా గౌరవిస్తారు. అయితే డౌటింగ్ థామస్ను గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. సందేహం ఉండడం తప్పు కాదు. సత్యాన్ని నిజాయితీగా వెతకడం ముఖ్యం. ప్రశ్నలు అడగడం విశ్వాసానికి శత్రువు కాదు. అవి లోతైన అవగాహనకు దారితీస్తాయి. నిజం తెలిసిన తర్వాత దాన్ని ధైర్యంగా అంగీకరించాలి. సందేహం నుండి దృఢ విశ్వాసానికి మారడం థామస్ జీవితంలో ముఖ్యమైనటువంటి సందేశం. ఆయనను క్రీస్తు కూడా మెచ్చుకుంటారు. బైబిల్లో థామస్ కేవలం ఒక్క సందర్భంలో మాత్రమే యేసు పునరుద్ధానంపై సందేహించి నమోదు చేయబడింది. అందువల్ల ఆయన జీవితాంతం సందేహించే వ్యక్తిగా మాత్రమే గుర్తించడం కన్నా ప్రశ్నించి నిర్ధారించుకొని చివరకు గాఢమైన విశ్వాసాన్ని ప్రకటించిన అపోస్తలుడిగా చూడటం మరింత సమతుల్యమైనటువంటి దృష్టికోణం. మీరు కోరుకుంటే అపోస్తలుడైన థామస్ నిజంగా భారతదేశానికి వచ్చాడా, చారిత్రక ఆధారాలు ఏమిటి అనే అంశంపై చరిత్ర, పురావస్తు మరియు ప్రాచీన గ్రంథాల ఆధారాలతో
వివరంగా కూడా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా కామెంట్స్లో ఈ విషయాన్ని తెలియజేయండి. నా వీడియోని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. జై జీసస్.